చీమ 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 మళ్ళీ వస్తే మళ్ళీ ఏంటి? ఇందా మటన్ ప్యాకెట్ శివ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పుట్టింగ్ కొత్తాడంట నిన్ను బ్రహ్మాండంగా వడమని చెప్పాడు. ఈ మళ్ళీ అడిగితే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తినాలి. అయితే పుట్టింగ్కి నన్ను కూడా రమ్మంటావా? నీకంత సీన్ లేదులే కానీ ముందు అర్జెంట్ గా నువ్వు వెళ్ళి మసాలా సరుకులు తెచ్చిపెట్టి. నీకు అంత మసాలా లేదులే. రేయ్ ఎదవ సచ్చినోడా, నేను వెళ్ళపోయాను. రేయ్ ఆగరా ఎదవ. ఏంటి నన్ను ఎదవంటున్నావు? నిన్ను కాదురా ఆ పులిగాడిని. నువ్వు అర్జెంట్ గా సూరిగాడి కొట్టుకెళ్ళి మసాలా పట్రా. శివ అన్నానికి వస్తాడంట, మటన్ పంపాడు. మటనా? అయితే ఓకే. చిటికలో వేస్తా. వస్తే మళ్ళీ ఇవాళ మటన్ అద్దరిపోలే. నా చేతి మటన్ తిన్నాడంటే శివయ్య శివతాండవం చేయాల్సిందే. బాగుంది మటన్ నీలాగా అద్దరిపోయింది. సూపర్. వదులు వదలమంటుంటే. ఇప్పుడు ఎలారా? శివ అసలు ఆకలి మీద వస్తాడు. పండు వీరస్వామి అయిపోయింది నీ పుంజు. ఏమయ్యా నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి? నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి? నా కోడి పుంజం ఏమన్నా కనపడిందా? ఏమయ్యా ఆయన చెవులు కనిపించవు, కళ్ళు కనిపించవు. పోయి పోయి ఆయన అడుగుతావేంటయ్యా? పోవయ్యా. వారు నువ్వు అక్క చికెన్ అదిరింది. మటన్. అవునవును మటన్ కాదు. మళ్ళీ రెడీనా? రెడీ రెడీ. గుమ్మ గుమ్మలాడిపోతుంది మటన్ వాసన. తొందరగా పెట్టే ఓ పట్టు పడతాం. ఒరే మళ్ళీ నా పుంజం ఏమన్నా కనపడిందేట్రా? చవురుగా నాకు మందు దొరక నేలాడుతుంటే నువ్వు ఒకడవే. అబ్బబ్బబ్బబ్బ అద్దరింది. ఏంటన్నా చికెన్ ఏమన్నా డౌటా? కాదు కాదు మటన్ 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 మటన్. సూపర్. మళ్ళీ పొట్టేలకి ఉన్న పోలియో వచ్చిందా? లెగ్ ఇంత సన్నగా ఉంది. అయ్య బాబాయ్ ఇది నా కోడి పొట్టే. ఒరే పులి మల్లేదు సత్య రత్తమ్మ చూడండి ఎంత ఘోరమైన మాట జరిగిపోయిందో. ఘోరమైన మాట జరిగిపోయింది. రండిరా. ఎక్కడ్రా మటరు? ఒరే నా మువ్వలకోండి మాట చేసా మళ్ళీ ఆడ కూరని పెట్టిందిరా. కోడే ఇదిగోరా దానికి వచ్చింది కూర. నాకు అప్పుడే డౌట్ వచ్చింది చికెన్ అని. నాకు ఎప్పుడు డౌట్ రాలేదురా నా కోడి నీళ్ళు మాట చేస్తానని. అమ్మా నీకు నిండు నూరేళ్ళు నిండిపోయినాయా? నిన్ను వదిలిపెట్టి నేను ఎలా బ్రతకనే? ఇంత అర్ధాంతరంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? వీడు కోడి మీద చూపించిన ప్రేమలో సగం ప్రేమ ఆడి పెళ్ళాం మీద చూపించుంటే అది ఇంకోటి తెలిసిపోయేది కాదు. ఆపే ఏడ్చింది చాలు గాని బొచ్చు తీసుకెళ్లి పుష్కరాల్లో కలిపి కాస్త పుణ్యవన్న వస్తుంది. ఎవరికి నీకా? కోడికి. రే నా కోడి తిన్నాను కదా నువ్వు రెచ్చిపోకరా. దానికి ఆల్రెడీ కొక్కి రోగం ఉంది. అది నీకు వస్తే తప్పు జరిగాను. నా కోడి తిన్నావా? అదిగో వచ్చేసింది కొక్కి రోగం. తీసుకెళ్ళండిరా. తీసుకెళ్ళండి ఆసుపత్రికి. తీసుకోండి. ఎక్కండి. హాయ్ ఆంటీ. అరే మాలా లోపలికి రా. ఏంటే ఈ డ్రెస్ ఏంటి? ఈ గెటప్ ఏంటి? ఇట్స్ మోడర్న్ ఆంటీ. మన ఆలోచనలు మోడర్న్ గా ఉండాలి గాని డ్రెస్లు కాదమ్మా. వచ్చి రాగానే క్లాస్ తీసుకోవడం ఏం బాలేదు. మీ మమ్మీ అమెరికాలో ఉంటూ నిన్ను ఇండియాలో చదివించేది ఇలాంటి క్లాసులు తీసుకోవడం కోసమే. అవును, మళ్ళీ వైజాగ్ లో హాస్టల్ వార్డెన్ తో గొడవంట.
అన్నీ చెప్పేసిందా మమ్మీ ఓకే ఇక నుంచి నీ మాటే వింటాను కానీ చిన్న రిక్వెస్ట్ ఏంటి మాలా? నన్ను మాల అని పిలవకు కుర్రాళ్ళు వింటే మాల మాల అని గోల్ చేస్తారు ఓకే మేఘమాల గారు. మరీ అంత గౌరవించక్కర్లేదు మేఘ అంటే చాలు ఓకే. మరో రిక్వెస్ట్ నేను మీ ఇంట్లో కాకుండా హాస్టల్లో ఉంటాను ఇదిగో చూడు, నువ్వు రిక్వెస్ట్ చేయకపోయినా నిన్ను హాస్టల్లోనే ఉంచేదాన్ని. ఎందుకో కోతుల్ని పెంచడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆంటీ సర్లే, ఇంతకీ నీ లగేజ్ ఎక్కడా? ప్యూన్ని తెమ్మన్నాను ప్యూనా? ఆ. లక్ష్మీపతి ఇక్కడే ఉన్నాడు. నువ్వెవరికి చెప్పావే? రండి బాబు రండి లేటెస్ట్ టాపులు మిడ్డీలు జీన్సులు చుడిదార్లు సరసమైన ధరలకే వెలపడబడుతున్నాం అదృష్టవంతుల నుంచి పాట పాడుకొని మీ సొంతం చేసుకోండి ఇదిగో టాప్ 1 టీ-షర్ట్ సర్కారు వారి పాట 100 రూపాయలు ఒకటోసారి 100 రూపాయలు బాలు రెండోసారి ఏంట్రా ఇది? ప్రతీకారం మావా ఇవాళ కాలేజీ కొత్తగా ఒక నడమంత్ర ఫిగర్ వచ్చింది నేను స్మార్ట్ గా కాకి డ్రెస్ వేసుకుంటే నన్ను ప్యూర్ అనుకొని లగేజ్ పోయమని పరామర్శించింది మామా ఏంటి ప్రిన్స్ లా బతికే నిన్ను ప్యూన్లా చూసిందా? ఆ, దానంతా తేల్చేద్దాం. పాడరా పాట. శివ పాట 100 రూపాయలు. ఇప్పుడు టాప్ 1 మిడ్డి సర్కారు వారి పాట 1000 రూపాయలు అయినా ఏయ్, ఏంటి రెచ్చిపోతున్నావు? ఆ. ప్లాట్ఫామ్ మీద చీప్ గా మే గుడ్డ పీలకల్ని వేలకు వెళ్ళిపోసుకోనాలా? ఎవరికేం కాలో తీసుకోనే. ఏంటి ఎవరి బాబు? కత్తిరిన కైఫా పప్పు అబే. చెప్తున్నా ఇవన్నీ ప్రిన్సిపాల్ గారి ఫ్రెండ్ కూతురు మేఘమాలవి. అదిగో రేయ్, రేయ్, మేఘమాల. చూసారా ఆంటీ వాళ్ళ పొగరు చూస్తూనే ఉన్నాను. వాళ్ళందరినీ మీ రూమ్ కి పిలిపించి చివాట్లు పెట్టండి అయితే ముందు ఆ చివాట్లు తినాల్సింది నువ్వే. ఎందుకు వాళ్ళు అస్సలే కోతులు. వాళ్ళని నువ్వు ప్యూన్ గీన్ అంటే ఊరుకుంటారా? చూడు, జరిగింది మర్చిపోయి కొత్తగా వచ్చిన నిన్ను వాళ్ళు సరదాగా ర్యాగింగ్ చేశారనుకో. కాలేజ్ లైఫ్ లో ఇవన్నీ కామన్. ఇదిగో అలా స్ట్రైట్ గా వెళితే నీ క్లాస్. వెళ్ళు. లక్ష్మీపతి, మేడం ఆ బట్టలన్నీ బ్యాగ్ లో సర్దుకుని పైకి తీసుకురా. అలాగే మేడం రాస్కల్స్ యూజ్లెస్ ఫెలోస్ వాళ్ళందరినీ ముందు సస్పెండ్ చేయండి ఆంటీ ప్రిన్సిపల్ నేనా నువ్వా? అది కాదు అంటే వాళ్ళందరూ ఏం చేశారు మీగా నేను చెప్పేది కాస్త విను. ఇలాంటి ఇన్సిడెంట్స్ హార్డ్ కోటింగ్ ఉన్న స్వీట్ పిల్స్ లాంటివి. ఇప్పుడు బాధేసిన లైఫ్ లాంగ్ నీ గుర్తుండే స్వీట్ మెమరీస్ ఇవేనమ్మా. నాకు ఇంకేం చెప్పదు ఆంటీ నేను అక్కడ చదవలేనంతే ముందు అమ్మకి ఫోన్ చేసి చెప్పండి అమ్మో, యుఎస్ఏ ఐఎస్డి చాలా అవుతుంది. అయ్యో పిసినారి డబ్బులు నేను ఇస్తాను చేయండి హలో శోభా, నేను శ్రీహలత. హౌ ఆర్ యు? ఫైన్ ఏంటి విశేషాలు మేఘ మా కాలేజ్ లో చదవదట. ఎందుకు స్టూడెంట్స్ ఏదో ఎగతాళి చేశారని. ఎగతాళి కాదు దారుణంగా ర్యాగింగ్ చేశారు చెప్పు చెప్పు ఎగతాళి కాదట, దారుణంగా ర్యాగింగ్ చేశారట. ఇలాంటి రౌడీ కాలేజ్ లో నేను చదవనన్నాను చెప్పు చెప్పు ఇలాంటి రౌడీ కాలేజ్ లో చదవనంటుంది. అలాగే ఒకసారి దానికి ఫోన్ ఇవ్వు మీ మమ్మీ నీతో మాట్లాడాలట. హాయ్ మామ్ ఏమ్మా మళ్ళీ అక్కడ చదవనంటున్నావట అవును మమ్మీ అయితే వెంటనే లగేజ్ సర్దుకుని ఇక్కడికి వచ్చేసాయి అలాగే నీ బయోడేటా కాపీ ఒకటి తీసుకురా బయోడేటానా ఎందుకు 3 సంవత్సరాల్లో 36 కాలేజీలు మారినందుకు యూజీసీ వాళ్ళు నీకు అవార్డు ఇస్తారట దానికి పంపాలి కదా మమ్మీ స్టూపిడ్ హలో, ఇంకే మమ్మీ? తన కోపం వచ్చి ఫోన్ కట్ చేసింది. పద కాఫీ తాగుదాం.